नमस्कार, हिंदू टुडे न्यूज में आपका स्वागत है। मैं हूं क्रांति। पहले नजर डालते हैं आज के मुख्य और खास समाचारों पर। पहला बंगारू बोनम एल्लम्मा देवी को। हैदराबाद के पुराने शहर में सरकार के खिलाफ विरोध प्रदर्शन। अब बाजार में मिलेंगे कोरोनिल दवा, बाबा रामदेव। जम्मू कश्मीर में सीआरपीएफ के काफिले पर आतंकी हमला। अब समाचार विस्तार से। तेलंगाना राज्य के प्रसिद्ध त्यौहार बोनाल शुरू पहला बंगारू बोनम को हैदराबाद के बलकमपेट में स्थित एल्लम्मा देवी को समर्पित किया है। भाग्यनगर बोनाल उत्सव समिति के सदस्यों ने तेलंगाना राज्य में प्रसिद्ध त्यौहार बोनाल शुरू मंगलवार के दिन हैदराबाद के बलकमपेट में स्थित एल्लम्मा देवी मां को पहला बंगारू बोनम समर्पित किया है। भाग्यनगर महाकाली जातरा बोनाल उत्सव उम्मड़ी देवालयाला ऊरेगिंपु कमेटी के अध्यक्ष मधुसूदन गौड़ और अन्य कमेटी के सदस्यों ने इस समर्पित कार्यक्रम में शामिल थे। కమిటీ తరఫు నుంచి ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరం దేవాలయం నుంచి బంగారు బోనాన్ని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మన యొక్క సంప్రదాయం ప్రకారంగా ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ యొక్క సంప్రదాయం ప్రకారంగా సప్త మాతృకలకు సప్త బోనాల సమర్పణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ నుంచి మనము బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి బంగారు బోనాన్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అందరూ కూడా సహకరించేసి ఈ యొక్క కార్యక్రమాలను దిగ్విజయం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాలు అనుసరిస్తూ అందరం కూడా భౌతిక దూరం పాటిస్తూ శానిటైజేషన్ మరియు మాస్క్ ధరించుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాంలను నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. భక్తులకు అందరికీ కూడా ఒక మనవి చేస్తున్నాం ఏంటంటే ఆషాఢ మాసం మొత్తం నెల రోజులు కూడా మీ పరిసర ప్రాంతాల లోపల ఉన్న దేవాలయం లోపల బోనాలు ఎక్కేవలసిందిగా కోరుచున్నాం. ప్రభుత్వ ఆదేశాల అనుసారము 19వ తారీఖు రోజు బోనం ఎక్కించడానికి వీలు కలగదు. కాబట్టి మీరందరూ కూడా ఈ నెల రోజులు మీకు వీలైన రోజులలో ఒక్కొక్క రోజు బోనం ఎక్కియాలనే మనసారా ప్రతి ఒక్కరిని కోరుచున్నాం. ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వర మందిరం నుంచి సప్త మాతృకలకు సప్త బోనాల సమర్పణలో ఈరోజు ద్వితీయ భాగము ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి వెళ్తాము. అదేవిధంగా 5వ తారీఖు రోజు శ్రీ విజయవాడ కనకదుర్గ దేవాలయం అమ్మవారికి బోనాన్ని మరియు పట్టు వస్త్రాలని ఓడి బియ్యాన్ని సమర్పిస్తాము. తర్వాత 7వ తారీఖు రోజు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ దేవాలయానికి, 9వ తారీఖు రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి మాతేశ్వరికి, అదేవిధంగా 14వ తారీఖు రోజు 14వ తారీఖు రోజు భాగ్యలక్ష్మి దేవాలయం చార్మినార్, 16వ తారీఖు రోజు లాల్ దర్వాజా శివవాహిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. అమ్మవారికి బోనాన్ని సమర్పించి కరోనా మమ్మారిని ఎదుర్కోవాలనే దృష్టితో ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా సంకల్పం అదే, అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తాం, కరోనాని తరిమేద్దాం అనే సంకల్పంతో ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పించాలని ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. आज हैदराबाद के पुराने शहर पुराना पुल दरवाजे के पास तेलंगाना राज्य सरकार के खिलाफ भारतीय जनता पार्टी के नेताओं ने विरोध प्रदर्शन किया है।
విధంగానైతే కరోనా వైరస్ వ్యాప్తి చెందిందో దీనికి ముఖ్య కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాజ్యాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్. ఎందుకంటే ఆ రోజు లాక్డౌన్ ఉన్నప్పుడు అపీస్మెంట్ పాలసీ ఓట్ బ్యాంక్ అపీస్మెంట్ పాలసీ గురించి రంజాన్ నెలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు లాక్డౌన్ ఎత్తివేయడంతో ఈ విధంగా జరిగే కేసెస్ పెరిగి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. అయినా కూడా పట్టించుకోకుండా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు డెవలప్మెంట్ అంటూ మరియు హరితహారం అంటూ ఇంకా వైరస్ని వ్యాప్తి చేస్తున్నారే తప్ప దాంట్లో కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైనారు. ఈరోజు చూస్తున్నాము రాష్ట్ర హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ గారు కూడా కరోనాకు బారిన పడిన వ్యక్తి. అంటే వీళ్ళంతా తిరుగుతూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏ విధంగా అయితే కరోనాను వ్యాప్తి చేస్తున్నారో దీంతో స్పష్టంగా తెలిసిపోతుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పరిపాలన ఈ కోవిడ్పై ఏ విధంగానైతే కరోనా వైరస్ వ్యాప్తి చెందిందో దీనికి ముఖ్య కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాజ్యాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్. ఎందుకంటే ఆ రోజు లాక్డౌన్ ఉన్నప్పుడు అపీస్మెంట్ పాలసీ ఓట్ బ్యాంక్ అపీస్మెంట్ పాలసీ గురించి రంజాన్ నెలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు లాక్డౌన్ ఎత్తివేయడంతో ఈ విధంగా జరిగే కేసెస్ పెరిగి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. అయినా కూడా పట్టించుకోకుండా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు డెవలప్మెంట్ అంటూ మరియు హరితహారం అంటూ ఇంకా వైరస్ని వ్యాప్తి చేస్తున్నారే తప్ప దాంట్లో కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైనారు. ఈరోజు చూస్తున్నాము రాష్ట్ర హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ గారు కూడా కరోనాకు బారిన పడిన వ్యక్తి. అంటే వీళ్ళంతా తిరుగుతూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏ విధంగా అయితే కరోనాను వ్యాప్తి చేస్తున్నారో దీంతో స్పష్టంగా తెలిసిపోతుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పరిపాలన ఈ కోవిడ్పై ఏ విధంగా ఉందని. రాష్ట్ర ప్రజలు ఇకనైనా తేరుకొని కేసీఆర్ యొక్క దురహంకారాన్ని అరికట్టడంలో తగిన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం ఉంది. దీన్ని మేము రాజకీయాలు చేస్తలేము. ఎందుకంటే ప్రజల యొక్క బాధలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆయన అర్థం చేసుకుంటలేడు. ప్రగతి భవన్ నుండి పోచమ్మ సాగర్ డ్యాము లేకపోతే హరితహారం అనుకుంటా అడవులలో తిరుగుతున్నారే తప్ప ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. మళ్ళీ ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఇన్ని వీడియోస్ వైరల్ అవుతున్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏ విధంగానైతే ఎంతోమంది పేషెంట్స్ ఈరోజు తమ ఒక గోడు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాస్తవంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు సర్వే చేయించండి ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. ఈరోజు లేకపోయినా రేపటి దినం ఇది బహిర్గతం అవ్వాల్సిందే. ఎందుకంటే దీనికి అంతటికి మూల కారణము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకంటే కరోనా వైరస్ మన దేశవ్యాప్తంగా అన్నిటికన్నా తక్కువ నిర్వహించింది మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వమే. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ తీసుకోవాలి. వెంటనే తమ పదవికి రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు. अब बाजार में मिलेंगे कोरोनिल दवा। बाबा रामदेव ने प्रेस मीट के दौरान कही है बात। डॉक्टर के दिवस पर भारतीय आयुर्वेदी और योग गुरु बाबा रामदेव ने उस दवा को बाजार में उतारने का दावा किया है जिस पर पिछले हफ्ते विवाद रहा था। मेरे संन्यास को लेकर के और यहां तक कि अलग अलग प्रकार से एक बहुत गंदा वातावरण बनाने की कोशिश की। आखिर ऐसे लगता है कि हिंदुस्तान के अंदर मानो योग आयुर्वेद का काम करना एक गुनाह हो और सैकड़ों जगह एफआईआर दर्ज हो गई। माने एक जैसे किसी देशद्रोही और आतंकवादी के खिलाफ एफआईआर दर्ज होती है और
कुछ सिरफिरे लोगों ने हेडलाइन चलानी शुरू कर दी। कुछ लोगों ने, अब सोशल मीडिया में तो अपने अपने मालिक खुद हैं, खुद एडिटर हैं, खुद ही ओनर हैं और खुद ही सबसे बड़े ठेकेदार हैं सच के। स्वामी रामदेव जेल जाएंगे और एक आर्टिफिशियल जेल बना करके और उसके पीछे स्वामी रामदेव को बैठा दिया कि अब 7 दिन बाद स्वामी रामदेव सलाखों के पीछे जाने वाले हैं। अरे भाई, ऐसा क्या गुनाह कर दिया? ये जो पूरी मानसिकता है ये हमें कहां लेकर के जाएगी? स्वामी रामदेव और आचार्य बालकृष्ण 35 वर्षों से हम लोग देश और दुनिया के सामने अपनी सेवाएं कर रहे हैं और एक सामान्य जमींदार के घर में पैदा होकर के, एक सामान्य परिवार में पैदा होकर के पूज्य आचार्य बालकृष्ण जी चौकीदारी, स्वामी रामदेव जमींदारी करने वाले अनपढ़ मां बाप के घर में पैदा होकर के यहां तक आए। क्या किया? योग आयुर्वेद का यश बढ़ाया। अब कुछ लोगों को मिर्ची लगती है योग आयुर्वेद के, वेदों के, भारतीय संस्कृति के उत्कर्ष से। ये तो ठीक नहीं है ना। अरे आपको आपत्ति है स्वामी रामदेव से, खूब गाली दो, हम तो गाली प्रूफ हो चुके हैं। आपको आचार्य बालकृष्ण से आपत्ति है तो खूब हमारी निंदा करो, तिरस्कार करो, लेकिन आखिर इतनी तो हमदर्दी रखो उन लोगों के प्रति भी जो बेचारे कोरोना से पीड़ित हैं, जो बीपी से, शुगर से, थायराइड से, हेपेटाइटिस, आर्थराइटिस से, रोमेटॉइड आर्थराइटिस से, कैंसर से पीड़ित हैं। आखिर ऐसे करोड़ों लोगों को जीवन दिया है पतंजलि ने। आज मैं आपके सामने बैठा हूं तो पिछले 3 दशकों में 10 से 20 करोड़ लोगों को प्रत्यक्ष रूप से और 200 करोड़ से ज्यादा पूरी दुनिया के लोगों को योग आयुर्वेद के जरिए मैंने एक स्वस्थ जीवन की दीक्षा दी है, एक आध्यात्मिक जीवन पद्धति में उनको ढाला है। लोगों के स्वभाव में मैंने योग को सम्मिलित किया है। और ये कौन सा गुनाह कर दिया भाई? लेकिन आज उनके मंसूबों पर पानी सा फिर गया है जब आयुष मंत्रालय ने कहा है कि पतंजलि ने कोविड-19 के मैनेजमेंट के लिए एप्रोप्रिएट कार्य किया है, माने एक अच्छी पहल की है, अच्छा इनिशिएटिव लिया है और कोरोना से तड़पती इस मानवता के लिए पतंजलि ने एक राइट डायरेक्शन में जो काम करना शुरू किया है, अब उसकी मैं नहीं कहता कि प्रशंसा कीजिए, हमें सत्कार की चाहना नहीं है, लेकिन तिरस्कार तो मत कीजिए। यहीं से मैं अपनी बात शुरू कर रहा हूं कि आखिर जब आयुष मंत्रालय ने भी कहा है कि भाई पतंजलि ने जो 23 जून को कोरोना के संदर्भ में जो रेंडमाइज्ड प्लेसिबो कंट्रोल डबल ब्लाइंड क्लिनिकल ट्रायल किया, ये मेडिकल टर्मिनोलॉजी है, रेंडमाइज्ड प्लेसिबो कंट्रोल डबल ब्लाइंड क्लिनिकल ट्रायल किया। उसमें 3 दिन में 69%, 7 दिन में 100 के 100% पेशेंट नेगेटिव हो गए। उसका पूरा डेटा हमने आयुष मंत्रालय को दे दिया। उसके लिए जो भी रिसर्च के लिए अप्रूवल से लेने थे, CTRI के अप्रूवल से लेकर के, वो सारे के सारे अप्रूवल्स भी हमने आयुष मंत्रालय को सबमिट कर दिए। और इस पूरे ट्रायल में ये देखा गया कि
सबसे बड़ा खतरा होता है कोरोना पेशेंट्स में। जब कोरोना हमारी बॉडी के अंदर उतरता है तो हमारे लंग के अल्वोलाइज को ऑक्युपाई कर लेता है, और एक कोरोना का जीवाणु अंदर गया तो वायरस अपना संक्रमण कैसे फैलाता है। साइटोकाइंस का एक तूफान खड़ा होता है अंदर। एक कोरोना अपनी जैसी हजारों फिर लाखों कॉपियां तैयार कर लेता है, और इसका पता लगता है IL-6, TNF अल्फा और CRP बढ़ने से। हमने पेशेंट्स के अंदर देखा कि सारी चीजें कंट्रोल हो रही हैं, बहुत बेहतर तरीके से कंट्रोल हो रही हैं। जो भी कंट्रोल ग्रुप में जो प्लेसिबो ग्रुप था उसकी तुलना में, जिनका 282-300 तक जिनको IL-6 लेवल हो गया था, वो 1, 2, 3, 4, 5 लेवल पर आ गए, सीधा लगभग 300 से 3 पर आ गए। ये बहुत बड़ी बात है। इस साइटोकाइंस के तूफान को कंट्रोल, फिर इसके जो भी वायरस लोड हैं या और दूसरी जो चीजें क्या क्या उसके अंदर भीतर परिवर्तन हुआ रोगी के अंदर, उसका पूरा साइंटिफिक डॉक्यूमेंटेशन है। और किस तरह से कोरोना के सिम्टम्स के ऊपर, उसके व्यक्ति के सिस्टम के ऊपर ये औषधियां काम करती हैं आयुर्वेद की। जो भी देखना चाहे उस क्लिनिकल कंट्रोल ट्रायल की पूरी रिसर्च वो हमने आयुष मंत्रालय को जमा की हुई है। अब जब सारे अप्रूवल से लेकर के आयुर्वेद को क्लिनिकल कंट्रोल ट्रायल के जो भी पैरामीटर्स मॉडर्न मेडिकल साइंस ने सेट किए, स्वामी रामदेव ने पैरामीटर्स नहीं बनाए हैं, आचार्य बालकृष्ण ने पैरामीटर सेट नहीं किए, ये पतंजलि के बनाए हुए पूरे प्रोटोकॉल्स नहीं है, ये मॉडर्न मेडिकल साइंस ने जो प्रोटोकॉल बनाए उन प्रोटोकॉल्स के अकॉर्डिंग हमने ये रिसर्च किया। और अभी तो एक कोरोना के ऊपर ये क्लिनिकल कंट्रोल हुआ है, ट्रायल हुआ है। ऐसे ही 10 से ज्यादा बड़ी बीमारियों पर हम, जिसको 3 लेवल बोलते हैं रिसर्च के, वो हम पूरे कर चुके हैं। इनसिलिको, इनविट्रो और इनविवो, ये 3 लेवल हम पार कर चुके हैं। हाइपरटेंशन के रोगियों के लिए, हृदय रोगियों के लिए, अस्थमा के रोगियों के लिए, हेपेटाइटिस, अर्थराइटिस, रोमेटॉइड अर्थराइटिस के रोगियों के लिए, डेंगू, चिकनगुनिया, स्वाइन फ्लू के रोगियों के लिए। ये कोई हम पहली बार वायरोलॉजी के ऊपर रिसर्च नहीं कर रहे हैं। हमारे पास डॉक्टर अनुराग वार्ष्णेय जी जो मेरे भाई और हैं, ऐसे करीब 500 हमारे पास में आयुर्वेद के रिसर्च करने वाले सीनियर साइंटिस्ट और उसके ऊपर निरंतर वैज्ञानिक शोध, अनुसंधान और पूरे इस प्रोसेस को आगे बढ़ाने वाले लगभग 500 साइंटिस्टों की टीम है। पूज्य श्रद्धेय आचार्य बालकृष्ण जी के मार्गदर्शन में ये 500 साइंटिस्ट रात दिन काम कर रहे हैं। अभी तो एक कोरोना के बारे में हमने क्लिनिकल कंट्रोल ट्रायल का डेटा सामने रखा तो मानो तूफान सा उठ गया, भूकंप सा आ गया, चूल्हे हिल गई। उन ड्रग माफियाओं की, उन एमएनसीज के माफियाओं की, उन भारत और भारतीयता स्वदेशी विरोधी ताकतों की जड़ें हिल गई। और ये हो क्या गया? ये टाई साई पहनने वाले ये तो रिसर्च करते थे, ये लंगोटी धोती पहनने वाले कब से रिसर्च करने लगे? तो तुमने ठेका ले रखा है कि तुम ही रिसर्च करोगे। एक सन्यासी एक साइंटिस्ट की भूमिका में नहीं हो सकता, एक आचार्य वो जो है उस साइंस और टेक्नोलॉजी में रिसर्च में काम नहीं कर सकता। ये कौन सी अस्पृश्यता है? ये एक नई इंटचेबिलिटी, एक नई अस्पृश्यता, एक नई घृणा, एक नया उन्माद, एक ये किस तरह का हेट का दौर है? ये किस प्रकार से एक पूरी की पूरी एक सामंतवादी, एक साम्राज्यवादी सोच है कि कोई वेद पढ़ा हुआ, कोई भगवा कपड़ा पहनने वाला,
कोई सन्यासी, कोई आचार्य कैसे रिसर्च कर सकता है? हमने योग आयुर्वेद की रिसर्च के लिए लगभग 10,000 करोड़ रुपए का इंफ्रास्ट्रक्चर खड़ा किया है इस देश के लोगों की ताकत से, उनके आशीर्वाद से, उनके स्नेह से। और अभी मैंने कहा ये तो एक क्लिनिकल कंट्रोल ट्रायल के डाटा सामने रखे तो पूरी मॉडर्न मेडिकल साइंस में तूफान सा उठा, और उन्हीं के बनाए हुए प्रोटोकॉल्स के अकॉर्डिंग, उन्हीं के बनाए हुए रिसर्च पैरामीटर्स के अकॉर्डिंग हमने ये कार्य आगे बढ़ाया है। अब ये कार्य और आगे बढ़ेगा। और तेलंगाना राज्य के पतंजलि के इंचार्ज कृपाकर जी ने भी क्या कहा कोरोनिल दवा के बारे में, ये भी आप सुनिए। कृपाकर, भारत स्वाभिमान ट्रस्ट पतंजलि योग समिति तेलंगाना స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ప్రపంచాన్ని కరోనా బారిన పడివేసిన చైనా ఒకవైపు, కరోనా బారిన పడిన ప్రపంచాన్ని కాపాడడం కోసం భారత్ మరోవైపు నిలబడిన ఈ తరుణంలో 130 కోట్ల మంది భారతీయుల వైపు నుంచి యోగ ఋషి పరమ పూజ్య స్వామి రామ్దేవ్ బాబాజీ, పూజ్య ఆచార్యులకు నేను కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు అందిస్తున్నాను. శ్వాసారి కరోనిల్ కిట్ పేరుతో కేవలం 545 రూపాయలకే దేశవ్యాప్తంగా పతంజలి చికిత్సాలయాలు, పతంజలి ఆరోగ్య కేంద్రాలు, పతంజలి మెగా స్టోర్లలో 2-3 రోజుల్లో కరోనిల్ కిట్ లభ్యం కాబోతుంది. ఆయుష్ మంత్రాలయం ద్వారా దీనికి అనుమతి లభించింది. కావాలని దుష్టబుద్ధితో, దురాలోచనతో, దురహంకారంతో అనేక మంది చేసిన అనేక రకాల ఆలోచనలకి, ప్రేలాపనలకి ఇది ఒక సమాధానం. దేశభక్తితో, నిస్వార్థ బుద్ధితో, సేవా నిరతితో, స్వలాభాపేక్ష లేకుండా పరమ పూజ్య స్వామీజీ నిరంతరం చేసిన కృషి ఫలితంగా కరోనిల్ కిట్ నేడు ప్రజలందరికీ లభ్యం కాబోతుంది. उठावर उन्हीं के बनाए हुए प्रोटोकॉल्स के अकॉर्डिंग, उन्हीं के बनाए हुए रिसर्च पैरामीटर्स के अकॉर्डिंग हमने ये कार्य आगे बढ़ाया है. अब ये कार्य और आगे बढ़ेगा और हम इस पूरे अनुसंधान को और बहुत दूर तक लेकर के जा रहे हैं. मैं इसलिए इस बात को कहना चाहता हूं कि आज मैं 5-7 बातें पूरी स्पष्टता के साथ सबके बीच शेयर करना चाहता हूं. एक बात कि यह जो आप मेरे हाथ में 3 औषधियां देख रहे हैं, इनका बनाने का जो लाइसेंस होता है, जिसको बोलते हैं आयुर्वेद में ड्रग लाइसेंस, यूनानी और आयुर्वेद डिपार्टमेंट होता है स्टेट गवर्नमेंट का, जो सेंट्रल के आयुष मंत्रालय से संबद्ध होता है, उससे हमने इनका लाइसेंस लिया हुआ है. अब कुछ लोग इसी पर कोहराम मचा रहे हैं कि आपने लाइसेंस क्या लिया हुआ है और आप इसके ऊपर रिसर्च क्या कर रहे हो. अब मैं 2 बातें अलग अलग कहनी चाहता हूं. भैया, आयुर्वेद में ड्रग लाइसेंस का जो प्रोसीजर है वो औषधियों के परंपरागत गुण विज्ञान के आधार पर मिलता है. यह खाली स्वासारीय का जो रजिस्ट्रेशन होता है वो उनके परंपरागत गुणों के आधार पर होता है. कोई भी औषधि का जो अनुसंधान है, क्लिनिकल कंट्रोल ट्रायल है, उसका प्रोटोकॉल आयुर्वेद तय नहीं करता है. उसके लिए, क्योंकि पूरे मेडिकल सिस्टम को एलोपैथी या मॉडर्न मेडिकल साइंस लीड करता है, तो मॉडर्न मेडिकल साइंस ने रिसर्च के पैरामीटर्स बना रखे हैं, हम उसको फॉलो करते हैं. तो हमने कोरोनिल का, स्वासारी का जो आयुर्वेदिक ड्रग लाइसेंस है वो परंपरागत गुणों के आधार पर लिया.
इस पर जो श्वासारे पर भी, श्वास रोगों पर, दमा पर, अस्थमा पर, रेस्पिरेटरी सिस्टम के ऊपर ये किस तरह से काम करती है, इसका इंटरनेशनल जर्नल में हमने रिसर्च पेपर भी पब्लिश किया हुआ है। अब कोई कहे कि श्वासारी का तो आपने रजिस्ट्रेशन लिया आयुष से और इसके ऊपर आपने इंटरनेशनल जर्नल में स्टडी कैसे प्रकाशित कर दी, इसके ऊपर रिसर्च कैसे कर लिया आपने? अरे भैया, रिसर्च का मामला अलग है और जो है, अरे भाई ऐसे क्यों बीच में घुसते हो, अच्छी बात नहीं है ना। एक बात यह कहना चाहता हूं कि जब आयुर्वेद के ड्रग लाइसेंस का प्रोसेस हमने, जो ड्रग लाइसेंस के जो रिक्वायरमेंट्स हैं उसके अकॉर्डिंग करवाया, और इसका जो रिसर्च है क्लिनिकल कंट्रोल ट्रायल का जो पैरामीटर्स उसके। आज जम्मू कश्मीर के शोपियार में सीआरपीएफ के काफिले पर आतंकी हमला। इस हमले में एक जवान के साथ एक नागरिक की भी मौत। आज जम्मू कश्मीर के शोपियार में आतंकियों ने सीआरपीएफ के काफिले पर हमला किया। इस हमले में एक जवान शहीद हो गया और 3 जवान गंभीर रूप से घायल हुए। इस हमले में एक नागरिक की भी मौत हो गई है। ये थे आज के मुख्य और खास समाचार। फिर कल कुछ खास और मुख्य समाचारों के साथ आपके सामने प्रस्तुत होंगे। तब तक के लिए देखते रहिए हिंदू टुडे। नमस्कार, धन्यवाद।